గ్రామాల్లో పంచాయతీ ఎన్నికల ఫైట్ మొదలైంది. మొదటి దశ నామినేషన్ల ప్రక్రియ కూడా పూర్తయింది. మొదటి దశలో 395 గ్రామాలు ఏకగ్రీవం అయ్యాయి. 2, 3వ దశలకు భారీ సంఖ్యలో నామినేషన్స్ వచ్చాయి. ఏకగ్రీవాల కోసం ప్రయత్నాలు చేస్తున్నాయి ఆయా పార్టీలు. ఇవాళ 3వ విడత నామినేషన్లకు చివరి రోజు. ఈ నెల 11వ తేదీన మొదటి దశ ఎన్నికలు జరగనున్నాయి. అభ్యర్థులు గ్రామాల్లో జోరుగా ప్రచారం అయితే నిర్వహిస్తున్నారు. ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు సీతక్క, పొంగులేటి శ్రీనివాసరెడ్డిల గ్రామాలు ఏకగ్రీవం అయ్యాయి. మాజీ సీఎం కేసీఆర్ దత్తత గ్రామాలు ఎర్రవల్లి, నరసనపేటలో ఏకగ్రీవం అయ్యాయి. తమ సొంత గ్రామాలను ఏకగ్రీవం చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నవారు మంత్రులు, ఎమ్మెల్యేలు. ఇక ఆల్ ఫ్రీ అంటూ ఓటర్లను ఆకర్షించేందుకు అష్ట కష్టాలు పడుతున్నారు అభ్యర్థులు. కొందరైతే ఏకంగా బాండ్లు, పేపర్లు కూడా ఇచ్చేస్తున్నారు. 100 రోజుల్లో గ్రామాలు అన్నీ చేసేస్తాం, లేదంటే రాజీనామాకు సిద్ధం అంటూ కూడా బాండ్ పేపర్లపై సంతకాలు చేసి మరీ ఓటర్లకు పంచిపెడుతున్నారు. రైట్, ఈ అంశాలపై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ శేఖర్ని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. శేఖర్, చెప్పండి, ఏకగ్రీవాలు అవుతున్నాయి, కానీ దానికి ఎలాంటి మార్గాన్ని ఎంచుకుంటున్నారు నాయకులు అనేది ఇక్కడ చర్చగా ఉంది. సో నిన్న మనం చూసాం, సో కొన్ని ప్రాంతాల్లో బహిరంగంగా పంచాయతీ ఏదైతే ఉంటుందో బోర్డు దాన్ని ఎదుటిగానే ఆక్షన్లు నిర్వహిస్తున్నారు. లక్షల్లో పాడుకుంటున్న పరిస్థితి కూడా మనకు కనిపిస్తోంది. ఎలా చూడాలి, అప్డేట్స్ ఏంటి? సరే, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించినటువంటి రణరంగం మొదలైంది. కొంత హీట్ వాతావరణం ఉందని చెప్పుకోవచ్చు. ఏకగ్రీవాలకు సంబంధించినటువంటి అంశం మీద ఎలక్షన్ కమిషన్ ఒక కీలకమైనటువంటి ప్రకటన చేసింది. నిబంధనలకు విరుద్ధంగా ఏకగ్రీవాలు జరిగితే కనుక ఎన్నికలనే రద్దు చేస్తామని హెచ్చరించినప్పటికీ కూడా ఏకగ్రీవాలకు సంబంధించినటువంటి విషయంలో మాటల యుద్ధం నడుస్తూ ఉంది. కిడ్నాప్ల వరకు వెళ్ళినటువంటి పరిస్థితులు ఉన్నాయని చెప్పుకోవచ్చు. 3 దశల్లో గ్రామ పంచాయతీ ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. ఈ నెల 11వ తేదీన మొదటి దశకు సంబంధించినటువంటి ఎన్నికలు ఉన్నాయి. 4200కు పైచిలకు గ్రామాల్లో ఈ ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటికే ఈ ఎన్నికలకు సంబంధించినటువంటి విత్డ్రావెల్ టైం కూడా అయిపోయింది. 395 గ్రామాలలో ఏకగ్రీవాలుగా ప్రకటన చేసింది ఎలక్షన్ కమిషన్. ఇక సెకండ్ ఫేజ్కు సంబంధించి 14వ తేదీన ఉంది. దానికి సంబంధించినటువంటి నామినేషన్స్ ప్రక్రియ కూడా ముగిసినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇక 3వ ఫేజ్కు సంబంధించి 17వ తేదీన ఎన్నికలు ఉన్నాయి. ఈరోజు నామినేషన్స్ ప్రక్రియ చివరి రోజు. పెద్ద ఎత్తున కూడా నామినేషన్స్ పడతాయన్నటువంటి అంచనాలో ఎలక్షన్ కమిషన్ ఉంది. ఇక అధికార విపక్షాల పార్టీల మధ్య గుర్తులు లేనప్పటికీ కూడా ఆ పార్టీల మద్దతుతో ఎన్నికల బరిలోకి పెద్ద ఎత్తున కూడా దిగుతున్నటువంటి సిచ్యువేషన్స్ అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఓవరాల్గా చూస్తే గ్రామ పంచాయతీలకు సంబంధించినటువంటి నామినేషన్స్ ప్రక్రియ ఈ రోజుతో ముగిసేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఫైనల్కి సంబంధించినటువంటి ఫేజ్ విత్డ్రావల్ టైం ఇంకొక 3 రోజుల సమయం ఉంది. కాబట్టి ఈ 3 రోజుల పాటు కొంత యుద్ధ వాతావరణమే ఉందని చెప్పుకోవచ్చు. రేపటి నుంచి పెద్ద ఎత్తున కూడా ప్రచారానికి సంబంధించినటువంటి చర్చ ఉంటుంది, ప్రచారానికి సంబంధించినటువంటి సమయం ఉంటుంది. నియమ నిబంధనల ప్రకారం ప్రచారం చేయాలని ఎలక్షన్ కమిషన్ ఇప్పటికే సూచనలు చేసినటువంటి పరిస్థితులు ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఎవరైనా నిబంధనలు అతిక్రమిస్తే కనుక కఠినమైనటువంటి చర్యలు ఉంటాయన్నటువంటి ఆదేశాలు ఎలక్షన్ కమిషన్ చేసింది. ఓవరాల్గా చూస్తే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ పంచాయతీకి సంబంధించినటువంటి ఎన్నికల రణరంగం మొదలైందని చెప్పుకోవచ్చు. ఈ నెల 17వ తేదీ వరకు దీనికి సంబంధించినటువంటి ప్రక్రియ దశల వారీగా జరగనుంది. హరి, ఆల్రైట్ శేఖర్. అయితే కొన్ని సందర్భాల్లో చాలా పరిణితి చెందిన నాయకులు, ముఖ్యమైన పదవుల్లో ఉన్న వాళ్ళు కూడా వాళ్ళు మాట్లాడే మాటలు ఒకంత బ్యాక్ ఫైర్ అవుతూ ఉంటాయి. మొన్న మనం చూసాం. సో రాజకీయ నాయకుల్లో ఏకాభిప్రాయం దానికి సంబంధించి దేవుళ్ళని చర్చలోకి తీసుకొచ్చి ఒకంత విమర్శల పాలయ్యారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ప్రస్తుతం ఇదిలా ఉంటే చదువుకున్న వాళ్ళకు రాజకీయాలు వద్దంటున్నారు ఆయన. పంచాయతీ ఎన్నికలంటూ డబ్బు, సమయం వృధా చేసుకోవద్దని హితవు పలుకుతున్నారు. మరి ఏ రంగాల్లో అయినా చదువుకున్న వాళ్ళు ఉంటే ఆ సమాజం బాగుపడుతుంది అనేది అందరికీ తెలుసు. కానీ ప్రస్తుతం ఈ కాంటెక్స్ట్ ఏంటి? ఉద్యోగాలు సంపాదించండి, రాజకీయ కక్షలకు బలి కావద్దంటూ చెప్తున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. అంటే రాజకీయాల్లో కక్షలు మాత్రమే ఉంటాయా? ఇది కూడా బ్యాక్ ఫైర్ అవుద్దా? చూడాలి మరి.